సావిత్రి మహాకావ్యంలో బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో థర్డ్ క్యాంటో ద ఎంట్రీ ఇంటు ద ఇన్నర్ కంట్రీస్లో ఉన్నాము. అంతరాత్మను అన్వేషిస్తూ సావిత్రి తన భౌతిక తలాన్ని దాటింది, ప్రాణతలాన్ని దాటింది, హేతువు తలంలోకి ప్రవేశించింది సావిత్రి. ఇలా తనను తాను నిశ్శబ్దం చేసుకుంటూ లోతుకు పయనించిన సావిత్రి ఒక ప్రశస్తమైన ప్రదేశంలోకి, ఈ హేతుతలంలోకి ప్రవేశించింది. ఇక్కడ తిరగబడే ప్రాణశక్తి మచ్చిక చేయబడిన బందీగా ఉంది. ప్రాణశక్తి ఎప్పుడు ఎంతో ఉత్సాహంతో ఉర్రూతలూగుతూ విస్తారంగా, విశాలంగా, స్వేచ్ఛగా ఉండేది. ఇక్కడ ఎప్పుడైతే హేతువు దాని మీద ప్రయోగించబడిందో ప్రాణశక్తి మీద, అప్పుడు ప్రాణశక్తి ఒక బందీలాగా, మచ్చిక చేయబడిన ఒక గుర్రంలాగా, ఒక బందీలాగా అయిపోయింది. ఒక నియమిత పరిమాణంలో అడుగు వేయటానికి అలవాటు పడిన ప్రాణశక్తి ఇప్పుడు స్వేచ్ఛ లేని ఒక రాచరికంతో ఉంది. స్వేచ్ఛ లేదు, అటువంటి రాచరికంతో ప్రాణశక్తి ఉంది. ఆత్మ చుట్టూ కఠినమైన హద్దులు ఏర్పరచబడ్డాయి. హేతువు చేసే సమతుల్య పాలన వలన శాంతి క్రమీకరణలు నెలకొంటాయి. హేతువు వలన డెఫినెట్గా ప్రాణశక్తి వలన శాంతి ఉండదు, ప్రాణశక్తి ఉధృతం అయ్యే కొద్దీ. కానీ హేతువు ఎప్పుడైతే ప్రాణశక్తి మీద ఉపయోగిస్తామో అప్పుడు ఈ హేతువుతో అక్కడ శాంతి, ఒక క్రమీకరణ, ఒక డిసిప్లిన్ వస్తుంది. ఊహ చేసే ప్రాణశక్తి కానీ ఒక కోటలో బందీ అయ్యింది. ఇక్కడ ఊహలు చేయడం అంటూ ఉండదు. కారణము జీవితాన్ని పాలించటానికి వచ్చింది. ఇలా హేతుతలంలో ఉన్నవాళ్ళు ధర్మబద్ధులై జీవిస్తారు. హేతువు ఉన్న చోట ప్రాణశక్తులు సురక్షిత శాంతిలో ఉంటాయి. ప్రాణ సంబంధమైన కోరికలు, కోపము, భయము, నైరాస్యము ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మనం హేతువును ఉపయోగిస్తామో, రీజనింగ్ను ఉపయోగిస్తామో అప్పుడు ఇవన్నీ కూడా నియంత్రణలోకి వస్తాయి. హేతువుకున్న సమతుల్యత స్వభావ క్రమీకరణకు తోడ్పడుతుంది. ఇక్కడ నిజాలు రుజువులతో క్రమబద్ధంగా ఉంటూ సత్యాన్ని, కారణాన్ని తమ స్థానంలో అమరుస్తాయి. ఇలా హేతువు ధర్మసింహాసనం మీద పరిపాలించటానికి ఒక చిన్న రాజ్యము ఏర్పడుతుంది. క్రమశిక్షణ, సమత్వము, ఉన్నత అభిరుచి ఈ రాజ్యాన్ని పాలిస్తాయి. హేతువు రాజ్యంలో ఏముంటాయి అంటే ఈ విస్తారత, స్వేచ్ఛ ఇవన్నీ లేకుండా ఒక క్రమత, ఒక క్రమశిక్షణ, ఒక సమత్వము, ఉన్నత అభిరుచి ఇవన్నీ కూడా ఉంటాయి. మనసు కూడా ఒక క్రమ పద్ధతికి అలవాటు పడుతుంది. ఇలా సావిత్రి ఆత్మస్వేచ్ఛ లేని ఈ హేతువు తలంలోకి ప్రవేశించింది. ఇంతవరకు లాస్ట్ సెషన్లో చూసాము. ఇప్పుడు పేజ్ నెంబర్ 497లో ఉన్నాము. A chastened epithet in the prose of life, she must fill with color just her sanctioned space, not break out of the cabin of the idea, not trespass into rhythms too high or vast. Even when it soared into ideal air, thought's flight lost not itself in heaven's blue. It drew upon the skies a plaited flower of disciplined beauty and harmonic light. A temperate, vigilant spirit governed life. Its acts were tools of the considering thought, too cold to take fire and set the world ablaze, or the careful reason's diplomatic moves, testing the means to a prefigured end, or at the highest pitch, some calm will's plan, or a strategy of some high command within, to conquer the secret treasures of the gods, or win for a masked king some glorious world, not a reflex of the spontaneous self, an index of the being and its moods, a winging of a conscious spirit, a sacrament of life's communion with the still supreme, or its pure moment on the eternal's road. ఇప్పుడు జీవితం ఎలా తయారయ్యింది అంటే ఒక వచన కావ్యంలో క్రమశిక్షణతో సంస్కరించబడిన ఒక విశేషణంగా మారింది. అంటే టోటల్గా డిసిప్లైన్డ్గా అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు ధ్యానము ఒక అరగంట చేయాలి. మనం సావిత్రి కానీ భగవద్గీత కానీ చదవాలంటే ఒక గంట మాత్రమే చదవాలి, ఆ తర్వాత వేరేవి చేయాలి. ఈ రకంగా ఒక డిసిప్లిన్తో మనసు అన్నది ఒక క్రమ పద్ధతికి అలవాటు పడుతుంది. హేతువుతో క్రమీకరించబడిన మనసు ప్రాణశక్తికి ఉన్న విస్తారతను హరించి, ఈ ప్రాణశక్తికి ఉన్న విస్తారత ఏంటి, అది ఉధృతంగా ప్రవహించాలనుకుంటుంది. దాన్ని హరించి చిన్న చిన్న గదులలో నివసించాలని జీవితం కోరుకుంటుంది. సాధారణంగా ప్రాణశక్తికి ఒక లిమిట్ అంటూ ఉండదు, హద్దు లేకుండా నివసించాలని అనుకుంటుంది. అలాంటిది ఇప్పుడు ఆ పరిమితుల్లోనే తనకు సమ్మతించబడిన ఈ స్థలాన్నే రంగులతో నింపాలి, కలర్ఫుల్ చేయాలి. ఈ స్థలాన్ని భావం పరిధి దాటి బయటికి పోకూడదు. భావం కూడా ఎలా పడితే అలా విస్తృతంగా పోకూడదు, ఒక లిమిట్లో ఉండాలి.
ఉన్నతంగా విస్తారంగా ఉండే లయలోకి జారిపోకూడదు. అంతా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో వ్యవస్థీకరించబడిన ప్రపంచంలోకి అడుగేస్తుంది. ఆదర్శ వాయువులోకి ఒకవేళ ఎగిసినా ఆలోచన నీలి స్వర్గంలో తనంతాను కోల్పోకూడదు. క్రమశిక్షణతో ఉన్న అందంతో, సమరస ప్రకాశంతో, అంటే ఒకచోట ఎక్కువ ఒకచోట తక్కువ లేకుండా ఒకే విధంగా ఉన్న ప్రకాశంతో, సమరసంగా ఉన్న ప్రకాశంతో డిజైన్ చేసిన పుష్పాన్ని పైకి వెళ్ళినా కూడా, ఆదర్శ వాయువులోకి పైకి ఎగసినా కూడా అక్కడ ఒక డిజైన్ పుష్పాన్ని, ఎలా ఉన్న డిజైన్ పుష్పాన్ని, ఒక క్రమ పద్ధతిలో ఉన్న డిజైన్ చేసిన పుష్పాన్ని ఆకాశాల్లో వదిలి క్రిందకు దిగి రావాలి. స్వీయ నియంత్రణ గల జాగరూక ఆత్మ జీవితాన్ని పాలిస్తుంది. ఇదంతా ఎలా అయిపోతుందంటే ఆత్మ కూడా ఒక నియంత్రణలో ఉంటుంది. ఆత్మకు కూడా స్వేచ్ఛ ఉండదు. జాగరూకంగా ఉంటుంది కానీ ఆత్మ స్వేచ్ఛ లేని ఆత్మ ఉంటుంది. ప్రతి ఆలోచనను పరిగణిస్తూ అప్పుడు చర్యలు తీసుకుంటాం. అప్పుడు మనం హేతుబమనలు ఎక్కువ అవుతున్న కొద్దీ ఎలా ఉంటామంటే ప్రతి ఆలోచనను పరిగణిస్తాం, ప్రతిదాన్ని కొలుస్తాం, అలా చేస్తూ చర్యలు తీసుకుంటాం. ప్రతి విషయంలో ఇలా జాగ్రత్తగా ఉంటూ చర్య తీసుకోవడంతో మన మూమెంట్స్ కూడా డిప్లొమాటిక్గా అవుతాయి. ప్రతిదాన్ని పరీక్ష చేస్తూ ముందే ఊహించిన ఒక లక్ష్యానికి చేరడం అనేది జరుగుతుంది. ప్రతిదాన్ని ఊహిస్తాము, ప్రతిదీ ఇలా జరగాలి అని అనుకుంటాము. ఆ రకంగా మనం ఏదైతే అనుకుంటామో ఆ గమ్యానికి మాత్రమే చేరతాము. అత్యున్నతంగా ఇంకా హయ్యెస్ట్ అంటే దేవుళ్ళ రహస్య నిధులను గెలుచుకోవటానికి, ఒక వైభవోపేత ప్రపంచానికి రాజును గెలుచుకోవటానికి ఒక నిశ్శబ్ద సంకల్ప ప్రణాళిక ప్రకారము లేదా అంతరంలోని ఉన్నత ఆదేశ ప్రకారం మరీ ఎక్కువగా మరీ డిసిప్లైన్డ్గా పోతూ పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయే కొద్దీ ఎలా జరుగుతుంది అంటే అంతరంలోని ఒక ఉన్నత ఆదేశ ప్రకారం ఇవన్నీ కూడా జరగచ్చు. హైయెస్ట్ అంటే అదే జరుగుతుంది. కానీ ఇది అప్రయత్న ఆత్మ ప్రతిబింబ కాదు. స్పాంటేనియస్గా వికసించుకునే ఆత్మ ప్రతిబింబం ఇది కాదు. అస్తిత్వానికి, దాని మూడ్స్కు సూచిక మాత్రమే ఇది. ఇది జాగృత ఆత్మ పైకి ఎగిరిపోవడము కాదు. జాగృత ఆత్మ అంతరాత్మ వికసించుకోవడము కాదు. సర్వోన్నతినితో జీవిత సంయోగం చెందడము కాదు. సర్వోన్నతునితో మన జీవితం సంయోగం చెందాలన్నదే మన లక్ష్యము. అది కూడా ఇది కాదు. శాశ్వతుని మార్గంలో జీవితము స్వచ్ఛంగా సాగిపోవడము కాదు. ప్యూర్గా శాశ్వతుని మార్గంలో సాగిపోవాలనుకోవడం కూడా ఇది కాదు. Or else for the body of some high idea, a house was built with two close-fitting bricks. Action and thought cemented made a wall of small ideals, limiting the soul. Even meditation used on a narrow seat, and worship turned to an exclusive God, to the universal in a chapel prayed, whose doors were shut against the universe, or kneeled to the bodiless impersonal, a mind shut to the cry and fire of love. A rational religion dried the heart. It planned smooth life's acts with ethics rule, or offered a cold and flameless sacrifice. The sacred book lay on its sanctified desk, wrapped in interpretation's silken strings. A credo sealed up its spiritual sense. ఒక ఉన్నత భావన అనే దేహం నివసించడానికి దగ్గరగా పేర్చబడిన ఇటుకలతో నిర్మించిన ఒక భవనం లాగా జీవితం అయిపోతుంది. చర్య, ఆలోచన అనే సిమెంట్ను ఉపయోగిస్తూ చిన్న చిన్న ఆశయాల గోడ కట్టి మన చర్య, మన ఆలోచన అనుకుంటూ ఏ ఆలోచన చేస్తున్నామో, ఏ చర్య తీసుకుంటున్నామో అని ప్రతిదీ లెక్క కట్టుకుంటూ అలా దాన్నే సిమెంట్గా ఉపయోగిస్తూ చిన్న చిన్న ఆశయాల గోడ కట్టి ఆ సిమెంట్తో అంతరాత్మను పరిమితం చేస్తాం. అంతరాత్మ కూడా పరిమితం అయిపోతుంది. ధ్యానం కూడా ఒక ఇరుకైన ఆసనం మీద యోచనలోకి జారిపోతుంది. ధ్యానానికి కూడా పరిమితులు పెడుతున్నాం మనం. ఇంత టైంలో చేయాలి, ఇలా చేయాలి, ఈ పద్ధతిలో చేయాలి అని. అలాగా ధ్యానం కూడా ఒక ఇరుకైన ఆసనం మీద యోచనలోకి జారిపోతుంది. ఆరాధన, పూజ ఒక ప్రత్యేక దేవునికి మాత్రమే జరుగుతుంది. పలానా దేవుడిని నేను పూజిస్తున్నాను. ఎందుకు పలానా దేవుడిని పూజిస్తున్నాను? ఈ అంశాలు ఆ దేవుళ్ళలో ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి పూజిస్తున్నాను అంటే శివుడినా, విష్ణువునా, ఇలా ఒక ప్రత్యేక దేవునికి, ఒక పర్టికులర్ దేవుడికి మాత్రమే పూజ జరగడం అనేది జరుగుతుంది. విశ్వాత్మకు చేయాల్సిన ప్రార్థన విశ్వంతో సంబంధం లేకుండా విశ్వానికి మూసుకొని ఉన్న తలుపులతో ఒక గదిలో జరుగుతుంది. మనం చేయాల్సిన ప్రార్థన ఎవరికి వెళ్ళాలి? విశ్వాత్మకు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ రకంగా మనము ఒక ఆకారానికి లేదా ఒక రూపానికి పరిమితం చేసి ఒక గదిలో కూర్చొని చేయటం వలన ఇది ఎలా అయిపోతుందంటే విశ్వాత్మకు చేయాల్సింది విశ్వానికి తలుపులు మూసుకొని ఉన్న ఒక గదిలో
మనం దేవుడికి పూజ చేయడము జరుగుతుంది. అయితే ఈశోపనిషత్తులో ఈశావాస్యమిదం సర్వం అంటారు చూడండి. అంతటా అన్నింటిలో భగవంతుని చూడాలనే దానికి పూర్తిగా విరుద్ధమవుతుంది. దీనికి మనకు అడ్వెంచర్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్న బుక్ సత్ప్రేమ్ రాసింది ఉంది. ఆ బుక్ గురించి శ్రీ అరవిందులు ఉన్నప్పుడు రాసింది. శ్రీ అరవిందులు కూడా ఆ బుక్ గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. ఆ బుక్లో ఒక స్టోరీ ఉంది. అది మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు దీనికి. అందులో ఒక రాజు ఉంటాడు. అతను ఆ రాజు వచ్చేసి నియంత, మహానియంత, మహాగర్వి, అహంభావి. అతను ఎప్పుడు తనే గొప్ప అనుకుంటూ ఉంటాడు. అందరినీ తన క్రింద వాళ్ళనంతా రకరకాల ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు వాళ్ళు సరిగా సమాధానం చెప్పకపోతే వాళ్ళకు పనిష్మెంట్స్ ఇస్తూ ఈ రకంగా వాళ్ళను ఇది చేస్తూ ఉంటాడు. పనిష్మెంట్లు ఇస్తూ విసిగిస్తూ ఉంటాడు. అలాంటిది ఒకరోజు ఆ రాజు తన సభలోని ఒక పండితుడిని ఒక ప్రశ్న అడిగాడు. అదేంటంటే, నేను గొప్ప, దేవుడు గొప్ప అని. దీనికి సమాధానము 24 గంటల లోపల నువ్వు చెప్పాలి అన్నాడు. అంటే అప్పుడు ఆ పండితుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంటికి వచ్చాడు, చాలా దిగులుగా ఉన్నాడు. ఎందుకంటే ఏది అనేది చెప్పలేడు. ఇప్పుడు భగవంతుడు గొప్ప, రాజు కన్నా అని చెప్పాడంటే రాజు అతనికి పనిష్మెంట్ ఇస్తాడు. రాజు గొప్ప అని చెప్పాడంటే అది సత్యం కాదు. దాన్ని మళ్ళీ నిరూపించడానికి ఉండదు. సో ఈ రకంగా ఎలా ఏం చేయాలి అని అతను దిగులు పడుతున్నప్పుడు అతని కొడుకు చిన్నపిల్లాడు. ఆ అబ్బాయి అడుగుతాడు తండ్రిని, ఎందుకు ఇలా ఉన్నావు అని. అంటే అప్పుడు అతను చెప్తాడు ఇది సమస్య అని. సరే అంటాడు అబ్బాయి, నేను వస్తాను, నేను వచ్చి రాజుతో మాట్లాడతాను, నేను చెప్తాను రాజుకు సమాధానం అని. మరుసటి రోజు ఆ అబ్బాయి వస్తాడు రాజు దగ్గరికి. రాజు ప్రశ్న అడిగినప్పుడు చెప్తాడు ఆ అబ్బాయి, రాజా నువ్వే గొప్ప అని చెప్తాడు. చెప్తుంటే రాజు చాలా సంతోషపడిపోతాడు. సరే నేను గొప్ప అంటున్నావు కదా, మరి ఎలా నేను గొప్ప, దేవుడి కన్నా నేను ఏ విధంగా గొప్ప అన్నది కూడా నువ్వు ప్రూవ్ చేయాలి అని అంటాడు. అప్పుడు అబ్బాయి అంటాడు, నేను ఇప్పుడు సమాధానం చెప్పాను కాబట్టి నువ్వు నాకు పనిష్మెంట్ ఇవ్వకూడదు అని. సరే పనిష్మెంట్ ఇవ్వను, కానీ చెప్పు నువ్వు ఎలా నేను గొప్ప అని. అంటే చెప్తాడు, రాజా ఇప్పుడు నువ్వు ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా చిన్న ఇది చేసినప్పుడు నీ దేశం నుంచి బహిష్కరించగలవు. కానీ భగవంతుడు తన దేశం నుంచి, భగవంతుడి దేశం అనేది లేదు కదా, విశ్వం మొత్తం భగవంతుడే, ఎక్కడికి బహిష్కరించగలుగుతాడు? కాబట్టి నువ్వే భగవంతుని కన్నా శక్తివంతుడివి అని చెప్పి చెప్తాడు. అలాగా ఇక్కడ భగవంతుడు అనేవాడు విశ్వాత్మ. అది ఆ విశ్వాత్మను తీసుకొచ్చి విశ్వమంతా విస్తరించిన విశ్వం విష్ణు సత్కారం అన్నట్టుగా ఆ విశ్వమంతా విస్తరించి ఉన్న విశ్వాత్మను మనం ఒక గదిలో పెట్టేసి ఆ గదిలో విశ్వాత్మకు చేయాల్సిన ప్రార్థనను విశ్వంతో సంబంధం లేకుండా విశ్వానికి మూసుకొని ఉన్న తలుపులతో చేయడం అవుతుంది. అలాగా దేహం లేని ఒక నిర్వ్యక్తిత ముందు, ప్రేమ ఆక్రందనకు, ప్రేమ అగ్నికి మూసుకొని ఉన్న ఆ నిర్వ్యక్తిత ముందు మోకరిల్లడము జరుగుతుంది. అలాగే దేహం లేని ఒక నిర్వ్యక్తికత ముందు, అంటే కొన్ని మతాల్లో చూడండి, రూపం లేకుండా ఒక సిద్ధాంతాన్ని లేకపోతే ఒక గ్రంథాన్ని ఆరాధిస్తారు, దాని ముందు మోకరిల్లుతారు. కానీ ఇలా ఆ హేతు బుద్ధితో ఉన్న ఈ మతం అన్నది హృదయాన్ని ఎండగడుతుంది, దాన్ని డ్రై చేస్తుంది. ఆర్ద్రత, దయ, కరుణ లేకుండా హేతువు మృదువుగా ఉండే జీవిత చర్యలను నైతిక నియమాలతో నియంత్రణ చేస్తుంది. నైతిక నియమాలతో అంతా కూడా ప్లాన్ చేస్తుంది హేతువు అన్నది. ఈ నైతిక నియమాలు ఎక్కువ అవుతున్నప్పటి కొద్ది అంతా ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతూ ఉన్న కొద్దీ ఆత్మస్వేచ్ఛ అన్నది ఉండదు, అంతరాత్మ వికసించుకోవడం అన్నది కూడా జరగదు. ఉదాహరణకి నైతిక నియమాలను పాటించడం అంటే రామాయణంలో తీసుకుంటే రాముడు వాలిని చంపినప్పుడు వాలి ఆశ్చర్యపోతాడు. రాముడు ఎలా చంపుతాడు వాలిని? ఒక చెట్టు వెనక దాక్కుని బాణం వేస్తాడు, అలా వాలిని చంపుతాడు. అయితే వాలి తర్వాత అడుగుతాడు చనిపోయే ముందు రాముడిని, రామా నువ్వు ఇంత గొప్పవాడివి, ఇంత నైతిక ధర్మాలను పాటించేవాడివి, తండ్రి మాటకై అరణ్యాల పాలయ్యావు, ఇవన్నీ చేసావా, అలాంటి వాడివి నువ్వే నియమం తప్పుతావా, నువ్వే నియమం తప్పి ఇలా చేస్తావా అని. అప్పుడు రాముడు అసలు ధర్మం అంటే ఏంటి అన్నదానికి ఆ ధర్మంలోని సూక్ష్మాన్ని వాలికి బోధిస్తాడు. ఈ రకంగా మనము నైతిక నియమాలతో ధర్మాన్ని, సత్యాన్ని తెలుసుకోలేము. అసలు ధర్మం అంటే ఏంటి? సత్యానికి అనుగుణంగా బతకడమే ధర్మం. ధర్మబద్ధంగా జీవించడం అంటే సత్యానికి అనుగుణంగా బ్రతకటం. ఎప్పుడైతే మనం ఇవన్నీ నైతిక నియమాలు పెట్టుకొని ఇది మంచి, ఇది చెడు, ఇది పాపం, ఇది పుణ్యం అనుకుంటూ ఉంటామో అప్పుడు మనల్ని మనం లిమిట్ చేసుకున్నట్టు అవుతుంది.
అది ధర్మం అనిపించుకోదు. ఇంగ ఇలా హేతువు జీవితాన్ని నిర్జీవంగా, జ్వాల కూడా లేకుండా, అంటే ఆకాంక్ష జ్వాల అన్నది కూడా లేకుండా యాంత్రికంగా, యజ్ఞంగా సమర్పించుకోవడం అంటూ ఉంటుంది వాళ్ళు. కానీ ఎలాగుంటుంది అదంతా కూడా యాంత్రికంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణతో సమర్పించుకోవటం అన్నది ఉంటుంది. పవిత్ర గ్రంథాన్ని ధర్మబద్ధమైన బల్ల మీద ఉంచి ఇంటర్ప్రిటేషన్స్ అంటే వ్యాఖ్యానాలు అనే సిల్క్ దారాలతో చుట్టి ఉంచుతుంది. పవిత్ర గ్రంథాలకు వ్యాఖ్యానాలు చేయటం వలన మనము సత్యాన్ని తెలుసుకోలేము. ఉదాహరణకు సావిత్రి మహాకావ్యాన్ని కానీ, భగవద్గీతను కానీ రకరకాల వ్యాఖ్యానాలు మనం చేయొచ్చు దానికి. అది మేధ అనిపించుకుంటుంది. కానీ దాంట్లో సత్యాన్ని మనము అనుభూతిలోకి తెచ్చుకోవాలి. సావిత్రిలోని సత్యాన్ని కానీ, భగవద్గీతలో కానీ ఆ సత్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడం అన్నదే ముఖ్యం. అలా హేతువు ఎలా చేస్తుందంటే ఈ వ్యాఖ్యానాలు అన్న సిల్క్ దారంతో పవిత్ర గ్రంథాన్ని చుట్టి దాన్ని ఒక బల్ల మీద, పవిత్రమైన బల్ల మీద ఉంచి దానికి పూజలు చేస్తుంది. ఇంకా అలాగే మత విశ్వాసానికి, సిద్ధాంతాలకు ఆధ్యాత్మిక జ్ఞానంగా ముద్ర వేస్తుంది. ఈ ఒక మత విశ్వాసానికి కానీ, ఒక సిద్ధాంతానికి కానీ ఇదే ఆధ్యాత్మిక జ్ఞానం, ఇదే ఆధ్యాత్మికత అని ముద్ర వేస్తుంది. దాని ఆధ్యాత్మిక అర్థాన్ని కర్మకాండతో బంధిస్తుంది. ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా కర్మకాండకు బంధిస్తుంది. కర్మకాండతో బంధిస్తుంది అంటే అభిషేకాలు చేయాలి, అర్చనలు చేయాలి, ఇంకా ఇన్ని చుట్లు తిరగాలి, గుళ్ళ చుట్టూ ఇన్ని చుట్లు తిరగాలి, దేవుడి చుట్టూ ఇన్ని చుట్లు తిరగాలి, తలనీలాలు ఇచ్చుకోవాలి, ఇలాంటి కర్మకాండతో దాని ఆధ్యాత్మిక అర్థాన్ని బంధిస్తుంది. సో ఇదంతా కూడా హేతువు తలంలో సావిత్రికి అనుభూతిలోకి వచ్చింది. అయితే తన లక్ష్యము హేతుతలం కాదని సావిత్రి తెలుసుకుంది. సావిత్రి లక్ష్యం ఏంటి? సావిత్రి అంతరాత్మను అన్వేషించడం. అంతరాత్మ అన్వేషణలో ఇంతవరకు ఇక్కడ దాకా హేతుతలం వరకు వచ్చింది సావిత్రి. కాబట్టి ఇది తన లక్ష్యం కాదని తెలుసుకొని ఇంకా లోతుకు పయనించింది. హేతువుకు అతీతంగా పయనించిన సావిత్రి ఒక స్థిరమైన ప్రశాంత మనసు లోకానికి చేరింది. ఇది హేతు మనసు కదా, దాని నుంచి ఇంకొక స్థిరమైన ప్రశాంతమైన మనసు లోకానికి చేరింది. ఇది ఏంటంటే ఇది మేధ ప్రపంచం. ఇక్కడ ఎలా ఉంది అన్నది చూద్దాం. హియర్ వాజ్ ఎ క్వైట్ కంట్రీ ఆఫ్ ఫిక్స్డ్ మైండ్. హియర్ లైఫ్ నో మోర్ వాజ్ ఆల్ నార్ ప్యాషన్స్ వాయిస్. ద క్రై ఆఫ్ సెన్స్ had sunk into a hush. Soul was not there, not spirit but mind alone. Mind claimed to be the spirit and the soul. The spirit saw itself as form of mind, lost itself in the glory of the thought. A light that made invisible the sun. Into a firm and settled space she came, where all was still and all things kept their place. Each found what it had sought and knew its aim. All had a final last stability. ఇక్కడ మేధతలంలో ఎలా ఉంటుందంటే ఇక్కడ జీవితం ఉండదు, భావావేశ రసము వినిపించదు, భావావేశాలన్నవి ఉండవు. అంటే హృదయంలో భావావేశాలు ఉంటాయి, ఇక్కడ అలాంటిదేమీ ఉండదు. ఇంద్రియాలు చేసే గోల క్రమంగా ఒక నిశ్శబ్దంలో మునిగిపోయి ఉంటుంది. ప్రాణశక్తి ఉండదు కాబట్టి ఇంద్రియాలు చేసే గోల కూడా ఉండదు, ఇక్కడ అంత నిశ్శబ్దంలో ఉంటుంది. ఇక్కడ ఆత్మ కానీ అంతరాత్మ కానీ ఉండవు. ఆత్మ అంతరాత్మను నమ్మటం ఉండదు, అంతా కూడా మనసే రాజ్యం ఏలుతుంది. మనసే నేను ఆత్మను, నేను అంతరాత్మను అంటుంది. ఆత్మ తనను తాను మనసు రూపంలో చూసుకుంటుంది. ఆత్మ కూడా మనసు ఆధీనంలోకి పోయి మనసు రూపంలో తనను తాను చూసుకుంటుంది. ఆలోచన వైభవంలో తనను తాను కోల్పోతుంది. ఆత్మ ఆలోచన వైభవంలో తనను తాను కోల్పోతుంది. మనలో ఆలోచనలు, ఈ భావనలు, ఇవి ఎంత ఎక్కువగా ఆలోచనలు ఉంటే అంతగా మనము అంతరాత్మకు దూరం అవుతాం. ఎందుకంటే శ్రీ అరవిందులు అంటారు కదా, మేక్ దై నాలెడ్జ్ టూ హై ఫర్ థాట్స్ అని. నీ జ్ఞానాన్ని ఆలోచనలకు అతీతంగా చేసుకో. అంటే ఆలోచనలకు అతీతంగా అంటే అనుభూతిలోకి వచ్చిన జ్ఞానమే అసలైన జ్ఞానము అని. ఎందుకంటే ఆలోచన కూడా వెలుగే, కానీ మనం చాలా చోట్ల చెప్పుకున్నట్టుగా ఈ ఆలోచన అన్నది ఎలాంటి వెలుగు? అదంతా కూడా సంక్షిప్త వెలుగు, సంక్షిప్తమైన ప్రకాశం మాత్రమే. అది పూర్తి ప్రకాశం కాదు. జ్ఞాన సూర్యుడిని చూడకుండా ఇది అడ్డుపడుతుంది. ఇదే అసలైన ప్రకాశంగా మనం భావిస్తాం. ఈ సంక్షిప్త ప్రకాశాన్ని మనం ఏమనుకుంటాం? ఇదే అసలైన ప్రకాశం అనుకుంటాం. అలాంటి స్థిరపడిన ఒక ప్రాంతానికి, మేధ ప్రాంతానికి సావిత్రి చేరింది. అక్కడ అంతా ఎలా ఉంది? ఏది ఎక్కడ ఉండాలో అక్కడ తమ యథాస్థానాల్లో ఉన్నాయి. ప్రతి దానికి తాను ఏది అన్వేషిస్తున్నది తెలుసు, తన గమ్యము తెలుసు. అంతా ఒక అంతిమ చరమ నిశ్చలతతో ఉంది. ఇలాంటి లోకానికి సావిత్రి చేరింది. There one stood forth,
who bore authority on an important brow and held a rod. Command was incarnate in his gesture and tone. Tradition's petrified wisdom carved his speech. His sentences savored the oracle. Traveler or pilgrim of the inner world, fortunate art thou to reach our brilliant air, flaming with thought's supreme finality. O aspirant to the perfect way of life, here find it. Rest from search and live at peace. Ours is the home of cosmic certainty. Here is the truth. God's harmony is here. Register thy name in the book of the elite, admitted by the sanction of the few. Adopt thy station of knowledge, thy post in mind, thy ticket of order draw in life's bureau, and praise thy fate that made thee one of ours. All here docketed and tried, untied. The this is the end, and there is no beyond. Here is the safety of the ultimate wall. Here is the clarity of the sword of light. Here is the victory of the single truth. Here burns the diamond of flawless bliss, a favorite of heaven and nature. Live. అక్కడ ఒక వ్యక్తి, సావిత్రి ప్రవేశించిన ఈ మేధతలం దగ్గర ఒక వ్యక్తి ఒక దండం చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంతో దర్పంగా అధికార స్వరంతో సావిత్రితో అన్నాడు, ఇలా అన్నాడు. అలా అతని సాంప్రదాయక వివేకం అతని భాషను మలచగా ఇలా అన్నాడు. అంతర్ ప్రపంచాల్లో పయనించే ఓ బాటసారి, ఇన్నర్ కంట్రీస్లో పయనిస్తూ ఉన్నావు ఓ బాటసారి, ఏవేవో దాటుకుంటూ వచ్చావు ఇంతవరకు నువ్వు సావిత్రి. భౌతిక తలము, ప్రాణతలము, హేతు ఇవన్నీ దాటుకుంటూ ఎంతో కష్టపడి మా తలానికి, మేధతలానికి వచ్చావు. చరమస్థితి అయిన సర్వోన్నత ఆలోచనతో జ్వలిస్తూ మా మేధ సామ్రాజ్యానికి, సర్వోన్నత ఆలోచనతో జ్వలిస్తూ ఉన్న వాళ్ళే మేధ సామ్రాజ్యానికి రాగలుగుతారు. అలా నువ్వు కష్టపడి మా సామ్రాజ్యానికి వచ్చావు, ఇంత కష్టపడి ఇక్కడికి చేరిన నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అంటే ఇదంతా మేధావులు అనుకునే వాళ్ళ అతిశయం ఇది. జీవిత పరిపూర్ణ మార్గాన్ని ఆకాంక్షిస్తున్నావు, ఇదే జీవిత పరిపూర్ణ మార్గం. నువ్వు ఇప్పటి వరకు అన్వేషించిన, ఆకాంక్షించిన గమ్యం ఇదే, ఇదే లక్ష్యం, ఇదే నీ లక్ష్యం, ఇదే నీ గమ్యం, ఇదే చూడు. ఇక్కడ స్థిరపడి ప్రశాంతంగా జీవించు. విశ్వనిశ్చయత గృహం ఇది. ఇక్కడ ఎలా ఉంది? సత్యం ఉంది, భగవంతుని సామరస్యత ఉంది. ఇక్కడున్న మేధావుల పుస్తకంలో నీ పేరును రిజిస్టర్ చేసుకో. ఇక్కడ ఒక పుస్తకం ఉంది, దాంట్లో అంతా మేధావులు ఉన్నారు. నువ్వు ఇంత దూరం ఇంత కష్టపడి వచ్చావు కాబట్టి నీ పేరు కూడా ఇందులో రిజిస్టర్ చేయబడుతుంది. అలా రిజిస్టర్ చేసుకో. దీనిలో కొద్దిమంది అంగీకరించాలి. అయితే దీంట్లో రిజిస్టర్ చేయడానికి కొంతమంది అంగీకరించాలి. వాళ్ళ అంగీకారం తీసుకో. వాళ్ళ అంగీకారం తీసుకొని ఇందులో నువ్వు ఈ జ్ఞానం, ఇందులో చేరు. జ్ఞానంలోని స్థానాన్ని, మనసులో నువ్వు చేయాల్సిన పనిని అడాప్ట్ చేసుకో. నీ స్థానాన్ని, నీ పని అడాప్ట్ చేసుకో. జీవితం అనే ఆఫీస్లో నీ బాధ్యతకు సంబంధించిన టికెట్ని డ్రా చేసుకో. మాలో ఒకరుగా చేసిన నీ అదృష్టాన్ని, నీ విధిని ప్రశంసించు. నువ్వెంతో అదృష్టవంతురాలివి, నీ విధి ఎంతో మంచి విధిని కాబట్టే నువ్వు ఇంత అదృష్టవంతురాలివి కాబట్టే, బికాజ్ యూఆర్ ఫార్చునేట్. ఇంత దూరం వచ్చావు, ఇక్కడ మా దగ్గర వరకు మా దగ్గర వరకు రాగలిగావు, మమ్మల్ని చేరగలిగావు. కాబట్టి దీన్ని నువ్వు, నీ విధిని, నీ అదృష్టాన్ని ప్రశంసించు. ఇక్కడ ఉన్నదంతా పత్రాల్లో పదిలంగా కట్టి ఉంది కాబట్టి అదంతా మనసు తెలుసుకోగలదు. ఇక్కడ ఉండేదంతా ఈ పత్రాల్లో ఉంది, మనసు తెలుసుకోగలదు. భగవంతుడి జీవితానికి అనుమతించిన ఒక దర్పం చేత, అంత లా చేత, ఒక ధర్మం చేత, భగవంతుడు జీవితానికి అనుమతించిన ఒక ధర్మం చేత ఇదంతా కూడా ప్రణాళిక చేయబడింది. ఇదే అంతం, దీనికి అతీతంగా ఏదీ లేదు. ఇదే అంతిమ రక్షణ కూడా. ఇక్కడ కాంతి స్పష్టంగా ఉంది. ఏకైక సత్యం గెలుపు ఇక్కడ ఉంది. ఏకైక సత్యం గెలుపు ఇక్కడే ఉంది. తప్పులేని ఆనందపు వజ్రం ఇక్కడ జ్వలిస్తూ ఉంది. ఇక్కడ ప్రకృతికి, స్వర్గానికి ప్రియమైన దానిగా జీవించు. ప్రకృతికి, స్వర్గానికి ప్రియమైన వాళ్ళం మేమంతా కాబట్టి ఆ ప్రియమైన వాళ్ళలాగా జీవించు. వాళ్ళలో ఒకరుగా నువ్వు కూడా ఇక్కడ జీవించు అని అన్నాడు. బట్ టు ద టూ సాటిస్ఫైడ్ అండ్ కాన్ఫిడెంట్ సేజ్, Savitri replied, casting into his world sight's deep release, the heart's questioning inner voice. For here the heart spoke not, only clear daylight of intellect reigned, here limited cold precise. Happy are they who in this chaos of things, this coming and going of the feet of time, can find out single truth,
the eternal law. Untouched, they live by hope and doubt and fear. Happy are men, anchored on fixed belief in this uncertain and ambiguous world, and who have planted in the heart's rich soil one small grain of spiritual certitude. Happiest who stand on faith as on a rock. But I must pass, leaving the ended search, truth's rounded outcome firm, immutable, and this harmonic building of world fact, this ordered knowledge of apparent things. Here I can stay not, for I seek my soul. ఇలా అంది సావిత్రి. ఎంతో సంతృప్తితో విశ్వాసంతో పలికిన ఆ ఋషి ప్రపంచంలోకి లోతైన దృష్టిని వదులుతూ, ఆ మేధ ప్రపంచంలో ఉన్న ఆ ఋషికి లోతైన దృష్టిని వదులుతూ ప్రశ్నించే అంతరస్వరంతో, ఆంతరిక స్వరంతో సావిత్రి ఇలా సమాధానం ఇచ్చింది. ఎందుకంటే ఇంతవరకు సావిత్రితో మాట్లాడింది హృదయం కాదు, స్పష్టమైన పగటి వెలుగుతో ఉన్న మనసు మాత్రమే, పగటి వెలుగుతో ఉన్న మనసు మాత్రమే మాట్లాడింది. కానీ సావిత్రి ఇక్కడ హృదయంతో అంతరం నుంచి ఇలా అంటుంది. ఈ అస్తవ్యస్త ప్రపంచంలో కాలపు రాకపోకల మధ్యన సంతోషంగా ఉన్న మీరు ఒకే సత్యాన్ని, శాశ్వత ధర్మాన్ని తెలుసుకొని సంతోషంగా ఉన్నారు. ఈ కాలపు రాకపోకల మధ్యన సంతోషంగా ఉన్నారు, ఒకే సత్యాన్ని, ఒకే శాశ్వత ధర్మాన్ని తెలుసుకొని అదే సత్యం, అదే శాశ్వత ధర్మం అన్నట్టుగా హ్యాపీగా, సంతోషంగా ఉన్నారు. ఆశ, భయము, సందేహము లేకుండా హాయిగా ఉన్నారు. ఈ అనిర్దిష్ట సందేహాస్పద ప్రపంచంలో ఒక నిర్దిష్ట విశ్వాసం మీద స్థిరపడి ఉన్న వాళ్ళు ఆనందజీవులు. ఇలాగా ఒక నిర్దిష్ట విశ్వాసం మీద స్థిరపడి ఉన్న వాళ్ళంతా కూడా ఆనందంగా ఉంటారు, ఆనందజీవులు. హృదయపు సమృద్ధ నేలలో ఆధ్యాత్మిక నిశ్చయతకు చెందిన ఒక చిన్న బీజాన్ని నాటారు. హృదయంలో ఉన్న సమృద్ధ నేలలో, అంటే హృదయంలో ఉన్న సంపదలో, హృదయంలో ఉన్న సంపదలు ఏంటి మనవి? ఏంటంటే కరుణ, దయ, భావావేశాలు, వీటన్నింటిలో ఒక చిన్న బీజం మాత్రమే నాటబడింది. ఒక చిన్న బీజాన్ని మాత్రమే నాటారు. ఒక రాయి మీద నిలబడినంత గట్టిగా విశ్వాసం మీద నిలబడిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఒక విశ్వాసాన్ని పట్టుకొని ఉన్నవాళ్ళు, నేను ఏదైనా దీన్ని నమ్మాను, దీని ప్రకారమే బ్రతుకుతాను అన్నవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే దాని ప్రకారమే వాళ్ళు జరిగిపోతూ ఉంటారు కాబట్టి. కానీ మేధతో ఆగిపోయిన ఈ ప్రదేశాన్ని వదిలి నేను ఇంకా ముందుకు పోవాలి. కానీ ఇది కాదు నా లక్ష్యం. నా లక్ష్యం ఏంటి? అంతరాత్మ. మేధ కాదు నా లక్ష్యం. కాబట్టి దీన్ని వదిలి నేను ముందుకు పోవాలి. మీరు సంతోషంగా ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ నాకు కావాల్సింది ఇది కాదు. చుట్టూ తిరిగి బయటకు వచ్చిన ఈ సత్యము స్థిరంగా, చలనం లేకుండా ఉంది. చుట్టూ తిరుక్కొని బయటకు వచ్చింది సత్యము, ఇది స్థిరంగా ఉంది, చలనం లేకుండా ఉంది. ప్రపంచ యథార్థానికి చెందిన సామరస్యపూరిత భవనం ఉంది. ఇక్కడ సామరస్యత ఉంటుంది, హార్మోనీ ఉంటుంది. ఇక్కడ కనిపించే విషయాలను క్రమీకరించిన ఈ జ్ఞానం నుండి, అన్ని విషయాలను క్రమీకరించి ఇది ఇలా ఉంటుంది, ఇది ఎందుకు ఇలా ఉంది అని ఇదంతా క్రమీకరించిన ఈ జ్ఞానం నుంచి, ఈ నాలెడ్జ్ నుంచి నేను ముందుకు సాగాలి. ఎందుకంటే నేను అన్వేషిస్తున్నది నా అంతరాత్మను అని సావిత్రి ఇక్కడ చెప్తుంది. ఇక్కడ మనము మేధ గురించి మదరు ఏమన్నారు? మేధ తలం నుంచి సావిత్రి ముందుకు పోయే ముందు, ఇంకా లోతునకు అంతరాత్మ అన్వేషణలో ఇంకా లోతుకి వెళ్ళే ముందు మేధ గురించి మదరు ఏమన్నారు అన్నదాన్ని ఒక్కసారి చూద్దాం. మదర్ని అడిగారు ప్రశ్న, మేధ యొక్క సరైన వస్తుధర్మం ఏమిటి? అది సాధనకు ఒక సహాయమా లేక అవరోధమా? మరి ఇవన్నీ చెప్తుంది కదా సావిత్రి. మరి మేధ అన్నది మనకు సహాయపడుతుందా లేక ఇది అవరోధమా? మన అంతరాత్మ అన్వేషణలో ఇది మనల్ని అవరోధిస్తుందా లేక సహాయపడుతుందా అని మదర్ అడిగిన ప్రశ్నకు మదర్ చెప్పిన సమాధానము, మేధ సాధనకు సహాయమా లేక అవరోధమా అన్నది వ్యక్తి దాన్ని ఉపయోగించే విధానం పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ మేధకు చెందిన ఒక నిజమైన చలనము ఉంటుంది, ఒక తప్పుడు చలనము ఉంటుంది. ఎప్పటికీ ఒకటి సహాయం చేస్తే ఇంకోటి నిరోధిస్తుంది. తన స్వంత ఘనతను ఎక్కువగా విశ్వసిస్తూ తన స్వంతం కోసం తృప్తిని కోరుకున్నప్పుడు ఉన్నత అనుభవానికి ఇది ఒక అవరోధం అవుతుంది. అయితే ఎప్పుడైతే మనము మన గొప్పతనం కోసం, మన స్వంతం కోసం, మన తృప్తి కోసం మేధను ఉపయోగిస్తామో అప్పుడు ఇది ఒక అవరోధం అవుతుంది. వ్యక్తిలోని ఏ భాగమైనా తన యుక్తమైన స్థానంలో ఉంచబడినప్పుడు, తనకు నియమించిన పాత్రను తాను నిర్వహిస్తున్నప్పుడు అది సహాయకారి అవుతుంది. కానీ ప్రత్యక్షంగా తన పరిధిని దాటి అడుగు వేసినప్పుడు అది సహజ ఆకృతి మారి పెడదారి పట్టించబడి అందువలన అది అసత్యం అవుతుంది.
దివ్య ప్రయోజనం కోసం చర్యలోకి అమర్చబడినప్పుడు శక్తి యుక్తమైన చలనం కలిగి ఉంటుంది ఎప్పటికీ. కానీ అదే చర్యలోకి తన తృప్తి కోసం అమర్చబడినప్పుడు, దివ్య ప్రయోజనం కోసం అమర్చబడినప్పుడు అది ఉపయోగకారి అవుతుంది. మన ప్రయోజనం కోసం, మన తృప్తి కోసం ఈ మేధను ఉపయోగించినప్పుడు మాత్రము అది తప్పుడు చలనాన్ని కలిగి ఉంటుంది. ఈ మేధ అన్నది మనసుకు పైన ఉన్న ఉన్నత తలాలలో తిష్ట వేసి నిజమైన జ్ఞానానికి, ఇక్కడ క్రింది అనుభవానికి మధ్యన ఒక మధ్యవర్తిలాగా పనిచేస్తుంది. అంటే మేధ కూడా అవసరమే, ఒక మధ్యవర్తిలాగా పనిచేస్తుంది. కానీ ఎప్పుడు ఇది ఎప్పుడు మనకు సహాయపడుతుంది, ఎప్పుడు మనకు అవరోధము అన్నది మనం గుర్తించాలి, దాన్ని తెలుసుకొని దాన్ని పెంచుకోవాలి. ఇంకా ఇలా సావిత్రి చెప్పిన సమాధానానికి అక్కడ వాళ్ళంతా ఎలా ఉన్నారంటే, none answered in that bright contented world, are only turned on their accustomed way, astonished to hear questioning in that air, are thoughts that could still turn to the beyond. But some murmured, passer-by from kindred spheres, each by his credo judged the thought she spoke. Who then is this? Who knows not that the soul is a least gland or a secretion's fault, disquieting the sane government of the mind, disordering the function of the brain, or a yawning locked in nature's mortal house, yawning lodged in nature's mortal house, or a dream whispered in man's cave of a hollow thought, who would prolong his brief unhappy term, or cling to living in the sea of death. సంతృప్తిగా ఉన్న అక్కడ ప్రకాశ ప్రపంచంలో ఎవరూ బదులు పలకలేదు. ఆ వాయువులో ప్రశ్నించే స్వరం వినిపించినందుకు ఆశ్చర్యపోయారు వాళ్ళంతా. ఎందుకంటే ప్రశాంతంగా సంతృప్తిగా ఉన్నారు. అక్కడ ఈ స్వరం, ప్రశ్నించే స్వరం వినిపించినందుకు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళ దారిన వాళ్ళు పోతూ ఒక్కసారిగా ఆమె వంక చూశారు. ఇంకా అతీతంగా వివేచించగలిగిన వాళ్ళు, ఇంకా దానికన్నా అతీతంగా ఆలోచించగలిగిన వాళ్ళు ఇలా అనుకున్నారు. అంటే ఎవరికి తగినట్లుగా వాళ్ళు జడ్జ్ చేస్తూ గుసగుసలుగా వాళ్ళంతా, మేధావులంతా కూడా ఇలా మాట్లాడుకున్నారు. ఎవరీమె? అంతరాత్మ అన్నది అధమంగా ఒక గ్రంథి, లేక గ్రంథి స్థానంలో ఒక లోపము అని ఈమెకు తెలీదా? వివేచనాత్మక మనసు పాలనలో అలజడి రేపి మస్తిష్కం, బ్రెయిన్ పనిచేసే విధానాన్ని అపక్రమం చేసేది ఈ అంతరాత్మ గాని ఆత్మ గాని అని ఈమెకు తెలియదా? లేదా ప్రకృతి మత్స్య గృహంలో ఆశ్రయం తీసుకున్న పరితాపము, లేదా తన సంక్షిప్త బాధాకర జీవిత కాలాన్ని పొడిగించాలనుకునే మనిషి ఆలోచన గుహలో గుసగుసలాడే ఒక స్వప్నము, లేదా మరణ సాగరంలో జీవితాన్ని అంటిపెట్టుకుని ఉండాలనుకునే ఒక ఆలోచన అన్నది తెలీదా ఎవరీమే అని అన్నారు. కానీ ఇంకా కొంతమంది తెలుసుకున్న వాళ్ళు, సావిత్రి గురించి కొంచెంగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎలా అన్నారంటే, బట్ అదర్స్, నే, ఇట్ ఈస్ హర్ స్పిరిట్ షీ సీక్స్, a splendid shadow of the name of God, a formless luster from the ideal's realm. The spirit is the holy ghost of mind, but none has touched its limbs or seen its face. Each soul is the great Father's crucified Son. Mind is that soul's one parent, its conscious cause, the ground on which trembles a brief passing light. Mind, sole creator of the apparent world. All that is here is part of our own self. Our minds have made the world in which we live. Another, with mystic and unsatisfied eyes, who loved his slain belief and mourned its death. Is there one left who seeks for a beyond? Can still the path be found? Open the gate. అని అన్నారు. కొందరు ఇలా అన్నారు, కాదు, ఆమె అన్వేషిస్తున్నది ఆత్మ కోసము. భగవంతుని పేరుకు చెందిన శోభాయమాన ఛాయ అది. ఆదర్శ సామ్రాజ్యం నుండి ప్రసరించే రూపరహిత ప్రకాశం అది. మనసు యొక్క పవిత్ర భూతం. కానీ ఎవరూ దాని ఇంద్రియాలను స్పర్శించలేదు, దాని వదనాన్ని చూడలేదు. ప్రతి అంతరాత్మ అందరికీ తండ్రి అయిన భగవంతుని సిలువ వేయబడిన పుత్రుడు. ప్రతి అంతరాత్మ అందరికీ తండ్రి, అందరికీ పిత అయిన భగవంతుని సిలువ వేయబడిన పుత్రుడే ప్రతి అంతరాత్మ. మనకు తెలిసింది అంతరాత్మ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అని. ఒకే ఒక ఆత్మ నుంచి, ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంతరాత్మలం, స్పార్కులం మనమంతా కూడా. సో అలా సిలువ వేయబడిన పుత్రుడు. మనసు కూడా ఈ ఆంతరాత్మకు ఒక తండ్రి. దాని సచేతన కారణం, సాగిపోయే సంక్షిప్త కాంతి, మిణుకుమంటూ వెలిగే క్షేత్రం. ఈ మనసు అన్నది కూడా ఒక తండ్రి. కానీ అది ఎలా అంటే సాగిపోయే సంక్షిప్త కాంతి మాత్రమే, మిణుకుమంటూ వెలిగే క్షేత్రం మాత్రమే.
కనిపించే ప్రపంచాన్ని సృష్టించిన ఏకైక సృష్టికర్త మనసు. ప్రపంచాన్ని సృష్టించింది మనసే. ఇక్కడ ఉన్నదంతా మన స్వీయ ఆత్మలోని భాగమే. మనము నివసించే ప్రపంచాన్ని తయారు చేసింది మన మనసులే. కొన్ని సిద్ధాంతాలు ఇవే అంటాయి కదా! మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచాన్ని, మనము నివసించే ఈ ప్రపంచాన్ని తయారు చేసింది ఏంటి? తయారు చేసేది మనసు. మైండ్ ఈస్ ద క్రియేటర్. మనసే సృష్టికర్త అని. అదే ఇక్కడ. ఇలాగా మన ఆలోచనను బట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఉంటుంది. ఆలోచన సృష్టికర్త. మన ఆలోచనను బట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచం ఉంటుంది. అది పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ. మనం ఎక్కువగా సమస్యల గురించి, జబ్బుల గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నామనుకోండి. అప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అలాగే ఉంటుంది. మనం ఎక్కువగా దాన్ని ఆకర్షించిన వాళ్ళం అవుతాం. అదే మనము అలా కాకుండా పాజిటివ్‌గా ఉన్నామంటే, ఆ పాజిటివ్‌గా ఉండడం అనేది మన మనస్సును మన ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన మనసుకు శాంతిని ఇవ్వడమే కాకుండా, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా, ఆ వాతావరణాన్ని కూడా అలా పాజిటివ్‌గా క్రియేట్ చేస్తుంది. ఈ రకంగా ఆలోచన అన్నది ఒక సృష్టికర్త. అని చెప్తున్నారు. ఇంకా అలాగే ఇంకొకరు కొంతమందన్నారు. వాళ్ళు ఎలాగంటే విశ్వాసాన్ని ప్రేమించేవాళ్ళు, అతీతాన్ని అన్వేషించేవాళ్ళు ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? ఇంకా ఉన్నారా ఎవరన్నా అతీతాన్ని అన్వేషించేవాళ్ళు? అంటే వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని ఇంకా ఎక్కువగా గట్టిగా, దృఢంగా ప్రేమించేవాళ్ళు. అలాంటి వాళ్ళు. ఇంతకుముందు ఆత్మ కోసం ఆమె అన్వేషిస్తుంది అన్నవాళ్ళు కొంచెం అతీతంగా ఆలోచించగలిగిన వాళ్ళు మేధకు. వీళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ మేధను విశ్వసించేవాళ్ళు. వాళ్ళన్నారు, ఇంత పిచ్చిగా ఇలాగా అతీతాన్ని అన్వేషించే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ మార్గాన్ని అన్వేషించటానికి ఇంకా గేట్లు తెరిచే ఉన్నాయా? అంటూ వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇంకా ఇక్కడితో ఈరోజుది కంప్లీట్ చేద్దాము. నెక్స్ట్ సెషన్‌లో సావిత్రి నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఏ ప్రపంచాల్లోకి ప్రవేశిస్తుంది అన్నదాన్ని చూద్దాం. ధన్యవాదాలు.